రాష్ట్రంలోని అవినీతికి ఆజ్యం పోస్తూ అక్రమాలు చేస్తూ దుర్మార్గంగా దోచుకుంటున్నటువంటి రెవెన్యూ యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి జరుగుతుందని ముడుపులు తీసుకుంటున్నారని ఏకకాలంలో 120 సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గత 20 రోజుల క్రితం ఏసీబీ దాడులు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి మండలంలో ఒక విఆర్ఓ సూర్యనారాయణ దొరికిన 15 రోజులు గడవక ముందే నేను ఒక కేటు కూడా దొరికాడు. మళ్ళీ చూసండి కదా, ఏ విఆర్ఓ ఇది పైసలు వస్తాయిగా, జీతం వస్తుందిగా, సిగ్గుందా వీళ్ళకి? ఈ విఆర్ఓలకు సిగ్గుందా? రైతుల భూమిని రైతులకు ఇవ్వటానికి కూడా వీళ్ళు డబ్బులు తీసుకుంటారా? వీళ్ళు నిజంగా మానవత్వానికి మనుషులకే పుట్టారా? విఆర్ఓలు వీళ్ళు మనుషులకే పుట్టారా? ఇంతకన్నా దారుణం ఏమైనా ఉన్నదా? నీచం ఏమైనా ఉన్నదా? ఒక పక్క ఏమో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంలో అవినీతి రాజ్యం ఏలకూడదు, రాష్ట్రంలోని అవినీతి లేకుండా చేయడమే నా లక్ష్యం అని చెప్పి ఓ పక్క కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుని చూసి నేర్చుకోవాలిగా వీళ్ళు. ఇంకా ఇదేనా ఏం సామ్రాజ్యం అండి వీళ్ళు? ఒక రైతు పాస్బుక్ తల్లి పేరు మీదో తండ్రి పేరు మీదో కొడుకు పేరు మీద మార్చడానికి మోటివేషన్ చేయడానికి చేసి ఇవ్వటానికి 50,000 అడిగాడంట ఈ దుర్మార్గుడు. వీఆర్ వీడే ఇక చూసారా ఎంత దారుణంగా ఉన్నాడు చూడండి.